ఇప్పుడు థర్డ్ సొల్యూషన్ ఏమి ఇచ్చిండు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ అని చెప్పి 2 సర్కిల్ ఇచ్చిండు. సో నేను ఏమంటా అంటే లెట్ రాడికల్ యాక్సిస్ ఫార్ములా ఏంటంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0, డబల్ డాష్ కాదు డాషే. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమనుకుంటా, ఇక్కడ మూడు గీతలు పెడతాం ఎందుకంటే మనం అనుకుంటున్నాం కాబట్టి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4y ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 3 of x square plus y square minus 7x plus 8y minus 11 equals to 0. ఇది చేసేటప్పుడు ఒకటే గుర్తుండాలి. ఏం గుర్తుండాలంటే ఎక్స్ స్క్వేర్లు వై స్క్వేర్లు కట్ అయ్యి రెండింటికి మైనస్ చేసి మనకి ఎక్స్ వై కాన్స్టెంట్లో రావాలి. సో ఇక్కడ 3 అనేది ఎక్స్ట్రా టర్మ్ ఉంది కదా, నేను 3 కామన్ తీసేస్తాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఇక్కడ 3 టేబుల్లో రాదు కాబట్టి 3 7/3x 8/3y 11/3. సో ఈ 3 అవతలకి ఎలా కొట్టేద్దాం. ఇట్లా మనకి సర్కిల్ ఈక్వేషన్ ఎట్లా ఇచ్చినా కానీ ఇట్లా ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉండేటట్టు చూస్తాం. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ ఈజ్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్స్ టు 0. ఎస్ ఏముంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4y ప్లస్ వై మైనస్ ఆఫ్ డైరెక్ట్ రాసేద్దాం మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 7/3x మైనస్ 8/3y ప్లస్ 11/3 ఈక్వల్స్ టు 0. సింబల్ అనేటివి చేంజ్ అవుతాయి కదా, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. సో ఇది కట ఇది కట ఇది కట ఇది కట. ఇప్పుడు ఈ రెండిట్లో ఏముంది, ఎక్స్ ఉంది కదా. సో నేను ఏం రాస్తా అంటే 7/3 మైనస్ ఎక్స్ 3x తర్వాత ఇక్కడ రెండింటికి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టుకుందాం. -4 మైనస్ 8/3 ఇంటూ వై. ఇక్కడ ముంగట పాజిటివ్ పెట్టి తర్వాత నెగిటివ్ రాసిన ఏం ఫరక్ పడదు. +5 ప్లస్ 11/3 ఈక్వల్స్ టు 0. సో ఏం చేసుకోవచ్చు, ఇట్లా చేసుకునే బదులు డైరెక్ట్ ఎల్సిఎం గిట్ట తీసుకోవచ్చు కదా. ఎల్సిఎం తీసేసుకుందాం. డినామినేటర్లో 3 అవుతుంది, సరేనా. ఇది మనకి బేబీ బుల్లెట్లు ఇచ్చిన మెథడు. ఈ మెథడ్ వద్దు, ఆగమవుతారు, ఎందుకంటే నాకు అనిపించింది. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఈడ 3 ఉంది, ఈడ 3 ఉంది, ఈడ 3 ఉంది, ఈడ 3 లేదు, ఈడ 3 లేదు, ఈడ 3 లేదు. ఎల్సిఎం 3 తీసుకున్నాం అనుకో, ఈ 3 కాస్త వీటికి ఇంటూ అవుతుంది. మైనస్ డినామినేటర్లో 1 ఉంటేనే ఇంటూ అవుతుంది బ్రో, వేరేది ఉంటే మళ్ళీ వేరే ప్రాసెస్ అవుతుంది. -9x మైనస్ 3 4s are 12y ప్లస్ 15 ప్లస్ 7x మైనస్ 8y ప్లస్ 11 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఏమవుతుంది, 7x మైనస్ 9x మైనస్ 2x మైనస్ 8x మైనస్ 12y మైనస్ 20y, సేమ్ సింబల్ ఉంది కాబట్టి యాడ్ చేసిన. 15 ప్లస్ 11 26 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఏడిపోయిందన్న అంటే ఇంటూ డివైడెడ్ బై అక్కడ పంపిస్తే ఇంటూ అయితే 0 అయిపోయింది. ఈ అన్నిట్లకి మనం ఏం చేద్దాం, 2 కామన్ తీద్దాం. సో అప్పుడు -2 కామన్ తీస్తే ఏమవుతుంది, x ప్లస్ 10y మైనస్ 13 ఈక్వల్స్ టు 0. మైనస్ నువ్వు తీసినావు అనుకో సింబల్ అనేది చేంజ్ అవుతుంది. దేర్ ఫోర్ రాడికల్ యాక్సిస్ ఇక్కడ ఇరికిచ్చేద్దాం. దేర్ ఫోర్ రాడికల్ యాక్సిస్ ఈజ్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ కనిపిస్తలే x ప్లస్ 10y మైనస్ 13 ఈక్వల్స్ టు 0. గింతే ఆన్సర్, సరేనా. ఇంతే ఇక థర్డ్ వన్. రాడికల్ యాక్సిస్ ఇచ్చిన అనుకో ఫార్ములా గుర్తుకుండాలి, ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్స్ టు 0 అని. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోఎఫిషియంట్లు సేమ్ ఉండాలి, ఎందుకంటే మనం మైనస్ చేస్తే 0 వస్తుంది కాబట్టి. ఇదే థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం.